హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో పిల్లలు పాన్ కేక్స్ అనగానే ఎక్కువగా మైదా పిండి యూజ్ చేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా మిల్లెట్స్‌లో ఒక్కటైనా రాగి పిండితో కనుక పాన్ కేక్స్ చేసినట్లయితే చాలా ఫ్లఫీగా ఉంటాయి. అలాగే మనం బయట తినే వాటికన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రాగి పిండితో పాన్ కేక్స్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులోనే అత్యధికంగా ఫైబర్, మెగ్నీషియం కూడా కలిగి ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉండేవాళ్ళు కూడా ఇటువంటి ఐటెమ్స్ చేసుకొని చక్కగా తినవచ్చండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యానికి కావాల్సిన ప్రయోజనాలైతే ఎన్నో కలిగి ఉన్నాయి. ఇప్పుడైతే పాన్ కేక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో 1 కప్ వరకు కూడా అటుకులు వేసుకోవాలి. అటుకులు 2, 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్‌తో నీళ్లు వేసుకొని కాసేపు నాననివ్వాలి. ఇప్పుడు నీళ్లు వేసుకున్న అటుకుల్ని నీళ్లతో సహా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోని 1 కప్ వరకు కూడా రాగి పిండిని వేసుకోవాలి. అలాగే టేస్ట్ కోసం ఒక ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇందులోనే కడిగి పక్కన ఉంచిన అటుకులను నీళ్ళతో సహా వేసుకోవాలి. అలాగే మీరు ఏ కప్పుతో అయితే రాగి పిండిని వేసుకున్నారో అదే కప్పుతో తురిమిన బెల్లంను కూడా వేసుకోవాలి. అలాగే ఈ పాన్ కేక్స్ అనేవి సాఫ్ట్‌గా, స్మూత్‌గా రావాలంటే ఒక బనానా కూడా వేసుకోవాలండి. మీరు బనానా కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ బనానా ఉంటేనే పాన్ కేక్స్ అనేవి స్మూత్‌గా, ఫ్లఫీగా వస్తాయి. బనానా కూడా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని మధ్య మధ్యలో మిక్సీ ఆఫ్ చేస్తూ కలుపుతూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి. మరి నీళ్ళు అనేవి ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీన్ని వేరే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ మొత్తాన్ని కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన ఈ చిన్న సైజు గరిటెతో ప్యాన్ కేక్స్ అనేవి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో బటర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. బటర్ మొత్తం కరిగిన తర్వాత నేను ఏ సైజు గరిటెతో అయితే చూపిస్తున్నానో ఆ సైజు గరిటెతోనే పైనుంచి మాత్రమే వేసుకోవాలండి. అస్సలు దోశలాగా అసలు తిప్పకూడదు. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీకు కావాలి అనిపిస్తే ఒకసారి బాదం కానీ, జీడిపప్పు కానీ గ్రేట్ చేసినవి పైన వేసుకోవచ్చు. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేయడం వల్ల మనం తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుంది కదా! ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసి మరొకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా కాలిన తర్వాత పాన్ కేక్ చూడడానికి అయితే చాలా బాగుంది కదా! అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ పాన్ కేక్స్‌ని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా అయినా తినవచ్చు. ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా తినవచ్చు. ఎలా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి టైం లేనప్పుడు ఈ విధంగా పాన్ కేక్స్ చేసి పెట్టినట్లయితే పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. మా పిల్లలకైతే ఈ పాన్ కేక్స్ చాలా చాలా ఇష్టమండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా రాగిపిండితో చేసిన వంటకాలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే అందరికంటే ముందుగా వీడియో చూడాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.